బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ నాటి నుంచి ఇక ఫలితాలు వెల్లబడిన తర్వాత వరకు చాలా రసవత్తరంగా మారింది. యావత్తు తెలంగాణ ప్రజలంతా, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా జగిత్యాల వైపే చూశారు. జగిత్యాల కింగ్ మేకర్గా జీవన్ రెడ్డి నిలిచారు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇక తన సత్తాను చాటారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి ఇక గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక కింగ్ మేకర్గా జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి తన పాత్రను పోషించినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఫైనల్గా ఇక జీవన్ రెడ్డి మాత్రం సంజయ్ మీద ఓడిపోయినట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి మరి అక్కడటువంటి మున్సిపల్ చైర్మన్ కోసం బాగా పోటీ పడే పరిస్థితి మనం చూసాం. కానీ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కినట్టుగా కనిపించట్లేదు. కేవలం వైస్ చైర్మన్ పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. సో జగిత్యాల ఓవరాల్గా 50 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 23 వార్డులలో గెలిస్తే 9 మంది ఇండిపెండెంట్ను జీవన్ రెడ్డి గెలిపించుకున్నారు. అక్కడ బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాల్లో గెలిచినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా జీవన్ రెడ్డి సపోర్ట్ తోటే జగిత్యాల పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది అని ఒక చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో నోటిఫికేషన్ వచ్చినటువంటి డే 1 నుంచి ఫలితాలు, పోలింగు ఇదంతా కూడా చూస్తే ఎక్కడికక్కడ జీవన్ రెడ్డి రెబల్గా వెళ్ళాడు. తన రెబల్స్ని నిలబెట్టించి గెలిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకానొక టైంలో అంటే కౌంటింగ్ రోజు జీవన్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ పాగా వేయబోతున్నాడు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆయన సొంతం చేసుకోబోతున్నాడు ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ ఫైనల్గా మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో అంటే ప్రధానంగా జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కింగ్ మేకర్గా జీవన్ రెడ్డి గెలిచాడు, జీవన్ రెడ్డి నిలిచాడని ఒక చర్చ జరుగుతుంది. రైట్ నా ఒకసారి జగిత్యాల మున్సిపల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. జగిత్యాలలో జీవన్ రెడ్డి గురించి తన అభిమానులు, కార్యకర్తలు ఏమంటున్నారు, జగిత్యాల రాజకీయాలు ఎలా ఉన్నాయి, జగిత్యాలలో జీవన్ రెడ్డితోనే కాంగ్రెస్ గెలిచిందా, ఇవన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అసలు జగిత్యాల రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా జీవన్ రెడ్డి ఒక కింగ్ మేకర్ అనుకోవచ్చా? చక్రం తిప్పాడు ఈ మున్సిపల్ ఎన్నికలు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా శ్రీశైలం. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి కూడా జగిత్యాల రాజకీయాలు పీక్స్ చేరిపోయాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా అందరి దృష్టి జగిత్యాల పైన ఉంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణము భారత రాష్ట్ర సమితి నుంచి, ఆ బీఫామ్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఒక్కసారిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం అంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేరిపోయారు. దీనిలో ఆయన మీడియా సమావేశంలో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, అయితే ప్రభుత్వంతో పనిచేస్తున్నాను అని పదే చెప్పారు. దీన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీనిలో భాగంగా పందెం నీదా నాదా అన్నట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వీళ్ళకి 30, డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి 30 స్థానాలకు సంబంధించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి 20 స్థానాల్లో బీఫామ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఉన్నటువంటి రచ్చ ఇప్పటికి ఒక కొలిక్కు వచ్చింది. దీనిలో భాగంగా సబ్సే మీరా, ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ జెండా పట్టుకొని, కాంగ్రెస్ కండువా కప్పుకొని 40 ఏళ్ల నుంచి ఉన్నాము. 10 ఏళ్ళుగా వాళ్ళ పెత్తనం కొనసాగించారు. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు మనకు బీఫామ్ ఇవ్వడం ఏంటి అనే కోణంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు జీవన్ రెడ్డిలో భాగంగా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి నేత మీనాక్షి నటరాజన్ స్వయంగా జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారు. మీరు అండర్స్టాండింగ్ లో వెళ్ళాలి అంటే నాకు ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి ఆయన డిమాండ్, షరతులతో కూడినటువంటి మున్సిపల్ చైర్మన్ గా డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిపాదించినటువంటి సమీన్ల వాణి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా ఎంపిక కావడానికి సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో జీవన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి వ్యక్తి పర్వీన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో, అలాగే ఇతర నామినేటెడ్ పదవుల్లో, మండల పరిషత్ ఎన్నికల్లో బీఫామ్స్ ఇవ్వడం కావచ్చు, తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. నాకు, మా కార్యకర్తలకు, నన్ను నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుబట్టడం జరిగింది. దీనికి అధిష్టానం అంగీకరించింది. దీనిలో భాగంగానే ఒక కొలిక్కు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తను పట్టు వదలని విక్రమార్కుల్లాగా తన ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి బీఫామ్తో గెలిచిన వాళ్ళు, డాక్టర్ సంజయ్ బీఫామ్తో గెలిచిన వాళ్ళు,
ఆయన మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్లు, ఈయన మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్లు, ఇట్లా స్వతంత్ర అభ్యర్థులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్తో పోటీ చేసిన వాళ్ళలో రెండు వర్గాలుగా చీలిపోయి చాలా ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. జగిత్యాల రాజకీయాలు చాలా పీక్స్ చేరాయి. దీనిలో భాగంగా ఒక్కసారిగా అధిష్టానం జోక్యము, స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంథనాలు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరితో కలిసి మంతనాలు చేసిన తర్వాత ఒక సమన్వయం కల్పించుకోవడానికి తాత్కాలికంగానే ఇది ఓటమి కాదు, జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నాడు. తాత్కాలికంగా డాక్టర్ సంజయ్ కుమార్ పంతం ఆయన వర్గానికి చెందినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గా పీఠం ఎక్కింది. అయితే వైస్ చైర్మన్ పదవి తీసుకున్నాడు. రాబోయే కాలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కావచ్చు, ఇతరత్ర నామినేటెడ్ కీలకమైనటువంటి పదవులు ఖచ్చితంగా ప్రాధాన్యత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా నాకు కావాల్సింది. కానీ చంద్రశేఖర్ ప్రధానంగా జీవన్ రెడ్డి గత 40 ఏళ్ల నుంచి జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ నేత. అటువంటి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా కూడా పట్టు విడవలే. ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టైనా సరే నేను గెలిపించుకుంటా, నా అభిమానులకు నా కార్యకర్తలకు బీఫామ్లు ఇవ్వకపోతే నేను ఊరుకునేది లేదంటూ పార్టీ మీదే తిరగబడినటువంటి తీరు మనం చూస్తున్నాం. అటువంటి జీవన్ రెడ్డిని అక్కడ జగిత్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే 9 మంది ఇండిపెండెంట్లను గెలిపించుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు కొంతమందికి బీఫామ్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళు సైతం గెలిచినట్టు తెలుస్తుంది. సో ఇంతటి సాహసం చేసినటువంటి జీవన్ రెడ్డి మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల ఫీడ్బ్యాక్ ఏంటి చంద్రశేఖర్? ఖచ్చితంగా నమ్ముకున్న నేత తమకు అండగా ఉంటానని మాట ఇస్తే ఒక్కసారి మడమ తిప్పేలేదు, వెనక్కి పోయేలేదు. తమ నాయకుడు జీవన్ రెడ్డి మాత్రమే అని చెప్పి స్థానిక ప్రజలు ఆ ఎన్నికల ప్రచార సమయంలో సైతం రోధిస్తూ మీ వెంట నేనుంటా, మీకు బాధ ఎందుకు అంటూ అండగా నిలిచారు. దానిలో భాగంగానే 17 స్థానాలు ఇటు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అలాగే స్వతంత్ర అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తే వారు సైతం విజయం సాధించినటువంటి పక్షంలో ఇది ఒక రకంగా అవుట్ రైట్ మెజార్టీ రావాల్సినటువంటి జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. 50 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 26 కానీ 23 వచ్చింది. ఈ 23లో మళ్ళీ సగం జీవన్ రెడ్డి వర్గానికి కొంతమంది, డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి కొంతమంది. దీనిలో ఈ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం నేపథ్యంలో కార్యకర్తలు ప్రజలు ఖచ్చితంగా అండదండలు అందించారు. మా వెంట మీరుంటారు, మీ వెంట మేము ఉంటాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు, ఒక ధీమా ఇచ్చారు. అందుకే తన పంతం నెగ్గింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.